హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, టైం ఉండట్లేదు. పాపను చూసుకొని వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ నేను వంట కోసం ఇంకా బట్టలు గట్ట అన్నీ ఉతికాను ఆల్రెడీ ఉదయం వేసి. అందుకని చెప్పేసి మా ఆయనేమో కూరగాయలు కట్ చేసేస్తున్నారు సాంబార్ చేయడానికి. చూశారు కదా, బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి నేను ఆల్రెడీ అంటే బయట జాడించుకుంటాం కదా, మాకు కొంచెం మరి వాషింగ్ మిషన్ అని చెప్పి నీళ్ళు వేయడం నాకు దాంతో వాషింగ్ మిషన్లో జాడించుకోవడం అంటే అసలు ఇష్టం ఉండదు. మామూలుగా జాడించుకోవడమే ఇష్టం. ఈ సెకండ్ రోజు వీడియో ఇంకా పని వాళ్ళు అయితే రాలేదు. ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ బట్టలు ఉతికేసుకున్నాను. ఫస్ట్ రోజు అయితే మొత్తం ఇప్పేసి పునాది తేవేసి వెనక పక్కన గోడ ప్రహర గోడ కింద వదిలేస్తామని చెప్పాను కదా, ఆ గదిలో ఉన్న గోడని చిన్న గోడని ప్రహర గోడ కింద వదిలేశారనమాట. మళ్ళీ మధ్యలో గోడ హైట్లు ఎత్తున్నారు. అందుకని చెప్పేసి మధ్యలో పునాది దేవారు. ఎదర వంటగదికి హాల్కి పునాది దేవేసి వెళ్ళిపోయారు అనమాట ముందు రోజు అయితే. ఇంకా టైం సరిపోయింది ఆ రోజు. ఇంకా మొత్తం నేను వంట చేసేది అయితే మొత్తం 9 మందికి వండుతాను అనమాట. మా పాపతో కాకుండా 9 మందికి, వాళ్ళే నలుగురు అనమాట, మేము ఒక 5గురిమి, మొత్తం 9 మందికి వండుతున్నాను నేను వంట అయితే. ఇంకా వంట అయితే సాంబార్ పెట్టేస్తే, సాంబార్ పెట్టేసి దొండకాయ పచ్చడి చేసేద్దాంలే అని చెప్పేసి సాంబార్ పెట్టేసాను ఫస్ట్. ఆ తప్పలు అయితే చాలా బరువు ఉంది, నేను తేల్చలేక అప్పుడు మా ఆయనకి ఆ గంజి వార్చమని చెప్పాను అనమాట. ఇలా ఓర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఒక దగ్గర స్టాండ్ పెట్టేస్తూ ఉంటాను ఎక్కువ నేను. తర్వాత ఎడిటింగ్ చేసుకోవడానికంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలా ఎవరైనా తీసుకునేటప్పుడు అయితే ఇలా కదులుతూనే ఉంటుంది వీడియో కదా. అంతమందికి వండింది నాకు అంచనా తెలియలేదు, అందుకని కొంచెం బియ్యం ఎక్కువే పెట్టాను. చాలా అన్నం మిగిలిపోయింది, సాంబార్ కూడా మిగిలిపోయింది, పచ్చడి అయితే అయిపోయింది. కానీ అంటే సాంబార్ అయితే మా మామయ్య తినకూడదు, అందుకని పచ్చడి అయితే కంపల్సరీగా వండాను మా మామయ్య కోసమే. ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదండి, మామయ్య కాళ్ళు అయితే బాగాలేదని చెప్పేసి. అందుకని మామయ్య కోసం పచ్చడి చేసాను, దొండకాయ పచ్చడి అనమాట. ఇంకా తర్వాత ఇవన్నీ ఫస్ట్ కరెంటు ఉంటుంది పోతుంది అనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని కరెంట్ వస్తుంది పోతుంది. నైట్ అంతా ఫుల్ వర్షం పడింది. కట్టిన పునర్దేవిని రోజు ముందు రోజు కూడా ఫుల్ వర్షం, ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఎలా వర్షం వచ్చిందో ఫస్ట్ వీడియోలోని. మాకైతే మోటార్ ఉందండి, మోటార్ వల్ల ఎన్ని నీళ్ళున్నా ఇంకా పర్లేదు పట్టేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ మా అత్తయ్య అయితే షాప్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది. అప్పుడు టైం అయితే 8 అవుతుంది. 8-7 గంటల కల్లా షాప్కి వెళ్ళిపోద్ది. ఉదయం లేచి గిన్నెలు గట్ట మా అత్తయ్య తోముతుంది. ఉదయం 5 గంటలు లేస్తుందండి, గిన్నెలు తోమేసి ఏమైనా బట్టలు ఉంటే బట్టలు ఉతికేసుకుంటుంది ఒకళ్ళు వీలైతే. ఇంకా వాకులు గట్ట తుడిచేసి అప్పుడు వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా స్నానం చేసి రెడీ అయిపోద్ది. టిఫిన్ గట్ట అయితే ఇంట్లో చేసుకోమండి, ఎప్పుడో ఒకసారి ఉప్మా అలాంటివి చేస్తాను. దోశలు గట్ట వేసేదాన్ని, కానీ పిల్లలతో అసలు అవ్వట్లేదు, చాలా పని ఎక్కువైపోతుంది. టిఫిన్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే గిన్నెలు గట్ట చాలా ఎక్కువైపోతాయి కదా పాప కోసం. పాపతో అసలు అవ్వదు, అందుకని చెప్పేసి నేను టిఫిన్ గట్ట చేయడం అయితే మానేసాను. మేము మా ఇల్లు కట్టుకున్న తర్వాత అయితే కంపల్సరీగా వెళ్ళిపోతాం, అంటే వేరుగా వెళ్ళిపోతాం కదా, అప్పుడైతే కొంచెం పర్లేదు, పని కొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడ దేనికైనా బయటికి లోపలికి తిరగడానికి సగం టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మేము కట్టుకున్న ఇంట్లోనైతే నేను సింక్ గట్ట అన్నీ పెట్టుకోవడం వల్ల కొంచెం నాకు అన్నీ కన్వీనియంట్గా ఉంటాయి కనుక టిఫిన్ అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే, అన్నీ ఈజీగా ఉంటాయి. టైం అయితే సేవ్ అవుద్దని చెప్పేసి మా ఆయన ఫస్ట్ అయితే సాంబార్ పెట్టేశారు. తర్వాత నేను పప్పు వేసాను అనమాట. సాంబార్ అయితే చాలా ఎక్కువ పెట్టేశారు, చాలా పలసగా అయిపోయింది. అది మరిగించి 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 చాలా దగ్గరికి అయిన వరకు మరిగించాను చాలాసేపు. అక్కడ వంట చూస్తున్నారా, మా పాప గరిటతో ఎలా కలుపుతుందో. దానికి వంట చేయడం అన్నా, నాకు ఏదైనా పని హెల్ప్ చేయడం అన్నా, కూరగాయలు కట్ చేయడం అన్నా చాలా ఇష్టం. నేను చెయ్యొద్దని చెప్పినా సరే చేస్తూ ఉంటుంది, వచ్చేసి సాయం చేస్తుంది పాపం అన్ని విషయాల్లోని నాకు. ఇక్కడ మా ఆయన అయితే సాంబార్ పెట్టి అన్నీ వేసేస్తున్నారు. అవి ఏమేమి వేసారో కూడా తెలియదు నాకు. నేనైతే ఓన్లీ పప్పు వేసాను, చింతపండు పిసికేసి రసం వేసాను. ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసి పప్పు వేసిన తర్వాత కూరగాయలన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం అయితే వేసారనమాట. నేను చింతపండు పులుపు కొంచెం వేసాను వెళ్ళి. అలా చేసిన టేస్ట్ బాగానే ఉందండి, ఎందుకంటే చాలాసేపు మరిగించాను కదా దగ్గరికి. ఇక్కడ నేను ఏం కడుగుతున్నానంటే, ఇక్కడైతే నేనైతే పచ్చిమిరకాయలు కడుగుతున్నాను అనమాట. పండిపోయినాయి, పచ్చడికి పనికి వస్తాయి కదా, పండిపోయినాయి అయితే బాగానే ఉంటాయి కదా అని పచ్చడిలో వేసేస్తున్నాను, దొండకాయ పచ్చడిలోకి. నేనైతే ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఎప్పుడు గిన్నెలప్పుడు తోమేసుకుంటానండి, నీళ్ళు దగ్గరగా ఉంటాయి కదా, ఎప్పుడు గిన్నెలప్పుడు అయితే తోమేసుకుంటాను. పప్పు పెట్టింది అన్నం తప్పాలు అయితే తోమేసుకున్నాను. మరీ గిన్నెలు ఎక్కువ ఉంటే ఇంటి ముందు చిరాగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి తోమేస్తున్నాను ఫస్ట్ అవి. నేను గిన్నెలు తోముతూ ఉండగానే మా ఆయన సిమెంట్కి అయితే వెళ్ళారండి. సిమెంట్కి వెళ్తే ఏమో అక్కడ పడిపోయాడంట, దానికి జెండు బామ్ అయితే రాస్తున్నాను అనమాట. ఇక్కడ ఎలా పడిపోయాడంటే, ఇప్పుడు మామూలుగా డ్రైనేజ్ మూయడానికి పైన బల్లలు వేస్తారు కదండి, ఆ బల్లల మధ్యలోని గ్యాప్ ఉందంట.
ఆ గ్యాప్లోని కవ్వుకొని కాలు వేస్తారంట. అక్కడ అలాగా కందిపోయినట్టు అయిపోయి రెడ్గా అయిపోయింది అనమాట. తొక్క ఉడిపోయినట్టు అయిపోయింది. ప్యాంట్ ఉంది కనుక కొంచెం పైన తొక్క బాగా ఓడలేదు, కొంచెం పర్లేదు. రెడ్గా అయితే అయిపోయి వసిపోయింది అనమాట. దానికి జెండుబామ్ అయితే రాస్తున్నాను నేను. వీడియో రన్ అవుతుంది కదా, అందుకే అక్కడ కొంచెం కనిపిస్తుంది, లేకపోతే కనిపించే పను. లోపు మేస్త్రీలు కూడా వచ్చేసారనమాట. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సపోర్ట్ చేయండి. మాది ఏజెన్సీ కనుక మా ఏజెన్సీ సైడ్ వీడియోసే వస్తూ ఉంటాయి అనమాట. మా వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ కూడా పెడతా ఉంటాను. మా ఇంటూరు చుట్లు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను సాంబార్ అయితే మరిగిపోయిన తర్వాత తాలింపు పెట్టి పెట్టేస్తున్నాను బయటే. నేనైతే ఎప్పుడు ఇలా పెట్టను, ఎక్కువ సాంబార్ అయితే ఇలా పెట్టాను కానీ కొంచెం అయితే ఇలా పెట్టను. డైరెక్ట్గా పెద్ద తప్పలు పెట్టేసుకొని దానిలోనే పోసేసుకుంటాను. నాకు అలా పెట్టింది ఇష్టం. ఇలా పడితే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది సాంబారు. మరిగిన సాంబార్ ఎలా ఉంటుంది అలాగ అనిపిస్తుంది. తాలింపు పెట్టినట్టు అయితే అస్సలు అనిపించదు నాకు. కానీ ఇది ఎక్కువ కదా, అందుకని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఆల్రెడీ చెప్పాను కదండి, నాకు లెక్క తెలియలేదు అంతమందికి ఎలాగ ఉండాలో అని. నేనైతే ఎక్కువ పెట్టేసాను. చూడండి ఎంత మరిగించానో అంత పెట్టి సగానికి మరిగించాను, ఎందుకంటే చాలా పలసగా పెట్టేశారు. తర్వాత ఎండ అయితే చాలా కాస్తుంది. మధ్యాహ్నం వరకు ఎండ బాగా కాస్తుంది. మధ్యాహ్నం చేసి అయితే వర్షం పడిపోతుంది. ఏ ముహూర్తాన్ని ఇల్లు స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి వర్షము. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ కోసం కూలింగ్ వాటర్ బాటిల్ అయితే పెడుతున్నాను. కూలింగ్ వాటర్ అడుగుతున్నారు అని చెప్పాలు. ఫ్లాస్కులు కూడా వాటర్ పెట్టేస్తున్నాను. ఇంకా చాలా ఎక్కువ తాగుతున్నారు. ఇంక ఎలాగైతే పని అవుతుందని పెద్ద తపాలతోనే పెట్టేశాను. ఇక్కడైతే ఫస్ట్ మేము ఎంగల్ చేయకుండా వండిన వెంటనే మా మరిదికి అయితే భోజనం పక్కన పెట్టేస్తామండి. కంపల్సరీగా ఏం వండుకున్నా ఏం తెచ్చుకున్నా ఫస్ట్ మా మరిదికి అయితే పెడతాము. అంటే మా మరిది చనిపోయారని చెప్పాను కదా. ఇంకా మేస్త్రీలు అయితే పని అయితే స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం పర్లేదు, ఎండగా ఉంది. కానీ మధ్యాహ్నం చేసి కంపల్సరీగా వర్షం అయితే పడుతుంది. నేను మధ్యలో అయితే వాళ్ళ దగ్గరికి అయితే వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాను చూడడానికి. మా ఆయన అయితే ఇంక అక్కడే కూర్చుంటున్నారు అనమాట. అంటే మనం దగ్గర ఉంటే కొంచెం ఫాస్ట్గా పని చేస్తారని ఏం కాదు, మనం లేకపోతే పక్కన నుంచొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను, కొంచెం వీడియో బాగా కదిలిపోతుంది. తర్వాత నేను దొండకాయ పచ్చడి అని చెప్పాను కదా, దొండకాయలు టమాటా అయితే కోస్తున్నాను, పచ్చిమిర్చి అవన్నీనా. ఈ లోపు మా పక్కింటి పిన్ని వచ్చిందనమాట, అందుకని చెప్పేసి మాట్లాడుతున్నాను. టమాటీలు ఎందుకు నేను అంతలా చూస్తున్నానంటే కొంచెం ఈ రోజు ఇప్పుడు బాగోట్లేదు, టమాటీలు చాలా కుళ్ళిపోయినట్టు అయిపోతుంది అనమాట. ముచ్చుకు దగ్గర చూడడానికి కొంచెం పురుగుల్లాంటివి ఉంటున్నాయి. అందుకని టమాటాలు అంత దగ్గరగా పెట్టుకొని చూస్తున్నాను. నేను పచ్చడిలోకి అయితే పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాను, ఎండుమిర్చి వేయాలని ఏముండదు నాకు. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసేస్తాను. ఇంకా నేను స్నానం అయితే చేయలేదు. ఇంకా అన్ని పనులు అయిపోయాక ఒకసారి చేద్దాంలే, ఇంకెలాగ జిడ్లు ఉంటాం కదా నేను కూరలు గట్ట వండినప్పుడు అని చెప్పేసి నేను ఫస్ట్ స్నానం చేయను. ఇంకా అన్ని పనులు అయిపోయాక అయితేనే స్నానం చేస్తానన్నమాట. ఇంక ఎదురుపున్నది అయితే కట్టేశారండి. మధ్యాహ్నం అయిపోయింది టైం. అప్పటికే ఎదురుపున్నది కట్టినప్పటికే ఇంక వాళ్ళకి భోజనాలు అయితే పెట్టేశాను. మేస్తర్లు అయితే భోజనం చేసిన తర్వాత ఒక గంటన్నర రెస్ట్ అయితే తీసుకుంటారు. మా ఆయన కూడా వాళ్ళతో పాటు బయట కూర్చొని తినేశారనమాట. చూశారు కదా కాలు ముడుకు వరకు కొంచెం ఓసిపోయినట్టు అయిపోయింది అనమాట, కందిపోయినట్టు అయిపోయి బ్లడ్ అంతా కొంచెం కనిపించిపోతుంది బయటికి, అలా కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంక మధ్యాహ్నం చేసి వర్షం అయితే చెప్పాను కదా, మధ్యాహ్నం వరకు ఎండ బాగా వస్తుంది, తర్వాత బాగా వర్షం పడిపోతుందని. ఆల్రెడీ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళు పని చేయడానికి వెళ్ళినప్పటికే స్టార్ట్ అయిపోయాయి కడుతుండగానే. వెనకాల గోడ అయితే అంటే పునాది చెప్పాను కదా, మధ్యలో పునాది కట్టుతున్నారు గోడ మధ్యలోంచి. ఆ పునాది కట్టుతుండగానే వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అక్కడికి వెళ్ళి మా పాప చూస్తుంది ఎలా కడుతున్నారా అని. అలా లోపలికి బయటికి తిరుగుతూనే ఉంటుంది అనమాట. నేను వీడియో తీయమంటే వీడియో తీస్తుంది బాగానే. కాకపోతే వీడియో తీసేటప్పుడు ఎక్కువ మాట్లాడడం వల్ల వీడియో కదిలిపోతూ ఉంటుంది మా పాప తీసేటప్పుడు అయితే. చూస్తుండగానే చాలా పెద్ద వర్షం వచ్చేసింది. వాళ్ళైతే కవర్ కింద ఉండిపోయారు, అక్కడే కవర్ పెట్టేసుకొని కవర్ కింద ఉండిపోయారు. మా ఆయన కూడా వాళ్ళతో పాటు అక్కడే ఉంది. మా పాపాలు ఏం చేస్తున్నారా అని చూడడానికి వెళ్ళి అక్కడే ఉంది, గొడుగేసుకొని మరీ వెళ్ళింది గొడుగులు ఇవ్వడానికి వాళ్ళకి. ఓకే అండి, ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.